Daily. Taste the Daily. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3వ దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో 168 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 22 గ్రామ పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవం అవ్వగా 168 సర్పంచ్, 1372 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడతలో 2,44,283 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. ఒకసారి మనం ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇవాళ 7 మండలాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 191 గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికే 22 పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవం అయిపోయాయి. 168 గ్రామ పంచాయతీల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సిచ్యువేషన్ లో జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2,44,283 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక భద్రాద్రి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ కూడా దాదాపు 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆళ్లపల్లి మండలం, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాత నగర్, టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో 1,75,000 మందికి పైగా కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఏకగ్రీవ దాదాపు 10 పంచాయతీలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావగా 145 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. 2 జిల్లాల్లో కలిపి కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత 2 గంటల నుంచి కూడా ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి పోలీసులు ఆయా పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తున్నారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ కు అనుసంధానంగా ఉంటుంది. అక్కడ ఎక్కడ ఏం జరుగుతుందనేది జిల్లా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తుంటారు. పోలీసు సిబ్బంది కూడా సలహాలు, సూచనలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి 1-2 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణ వాతావరణాలు తలెత్తలేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో 3వ దశను కూడా విజయవంతంగా చేయాలని అధికారులు ఇప్పటికే సిద్ధమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసు యంత్రాంగం పోలింగ్ స్టేషన్లను తమ అదుపులోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే చిన్న చెదురుముదురు ఘటనలు అయితే కొన్ని ప్రాంతాల్లో జరిగినప్పటికీ కూడా పెద్ద ఘర్షణ వాతావరణాలు తలెత్తనే సిచ్యువేషన్ కనిపించింది. ఇక జిల్లాలో ఓటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. 1-2 దశల్లో కూడా దాదాపు 90% పైగా కూడా పోలింగ్ నమోదైనటువంటి క్రమంలో 3వ దశలో కూడా అదే తీరుగా పోలింగ్ జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇక మనం ఓటర్లని చూసుకుంటే ఓటర్లు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% ఓటింగ్ అంటే చాలా పెద్ద ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డటువంటి ఆ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పల్లె ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే ఒక రోజు ముందుగానే ఓటర్లు తమ ప్రాంతాలకు చేరుకున్నటువంటి క్రమంలో గ్రామంలో అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. రాజకీయంగా ఆ ప్రచారాలు ముగిసినప్పటికీ కూడా లోపాయకరంగా చేస్తున్నటువంటి ప్రచారాలు, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. భారీ సంఖ్యలో కూడా అభ్యర్థులు భారీగా ఖర్చు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తా ఉంది. ఒక్కో సర్పంచ్ అభ్యర్థి 10 లక్షల నుంచి 20 లక్షలకు పైగా కూడా ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామంలో కొంత హడావిడి నెలకొంటుంది. అంటే ఘర్షణలు తలెత్తనప్పటికీ కూడా యుద్ధ వాతావరణాన్ని మాత్రం గ్రామంలో తలపిస్తుందని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ బాగా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో మాత్రం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తా ఉంది. ఎవరికి వారుగా ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి క్రమం
క్రమంలో ఆ ఓటర్లని ఆకట్టుకోవడం, ఓటర్లకు ప్రభావితం చేయడం, ఒక్కొక్క ఓటుకు దాదాపు 2 నుంచి 3 వేల రూపాయలు, కొన్ని ప్రాంతాల్లో కూడా ఇది పెరిగినటువంటి సిచ్యువేషన్ లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు అభ్యర్థులు ఓటర్లకు ఈ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎక్కడి కూడా బయటికి పొక్కనప్పటికీ కూడా లోపాయకరంగా ఈ తతంగం అంతా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఏదేమైనా 3వ దశ ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా, అంటే ఖమ్మం జిల్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సందడి వాతావరణం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ యాకేష్.